మంచికో చెడుకో జరుగుతుంది. సరే మనం ఒక రాజీకైతే వచ్చాం, ఆవిడ మాట్లాడే దాంట్లో పాయింట్ ఉంది కానీ ఆవిడకి అయ్యేతనంలో మాట్లాడుతుంది అనేది ఓకే ఓకే ఓకే. అండ్ మీరు అన్నట్లుగా అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో అంత సపోర్ట్ చేస్తే గానీ అరే ఇక్కడ ఏదో జరుగుతుంది ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి కెమెరా ఫోకస్ అవదేమో. ఎందుకంటే చాలా సార్లు నేను వేసిన జోకులు కొన్ని వందలు కాదు వేల జోకుల్లో ఎక్కడ కొట్టుకుపోయి తెలియదు, మహా అయితే బయటకు 100 జోకులు వచ్చి ఉంటాయేమో. అరే ఇవన్నీ ఏమైపోయారా అని చెప్పి బాధ వేస్తుంది నాకు. మేబీ చాలా కూల్గా సటిల్ గా వేసుకుని కనపడవు. బిగ్ బాస్ గట్టిగా అరిచి నడిచాం అనుకో, అక్కడ ఎడిటర్స్ అందరూ ఉంటారు కదా, ఇక్కడ ఏదో జరుగుతుంది రండి అని చెప్పి ఫోకస్ అనగానే అది రికార్డ్ అవుతుంది. అందుకని అలా అరవాలేము ప్రతిసారి. అండ్ రీతు చౌదరి యాక్చువల్ గా నిజంగానే అన్హెల్దీ బాండ్స్ మెయింటైన్ చేస్తుంది అంటారా? మీరేమనిపిస్తుంది మీకు? అది ఇప్పుడు జనాలందరూ కూడా అలాగే అనుకుంటున్నారు, దాంట్లో పెద్ద ఇదేం లేదు. అండ్ బిగ్ బాస్ అయితే చెప్పడం ఇలాంటివి చేయమని. సో వీళ్ళంతటికి వీళ్ళే అలా అనుకున్న దాంట్లో ఆవిడే అగ్రెసివ్ గా అవును నా ఇష్టం నేను చేసుకుంటానని పోతుంది. జనాల్లో నెగిటివిటీ ఉంది నాకు తెలిసి. కానీ ఇక్కడ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో డీమన్ పాన్, ఆయన ఆ ఎఫెక్ట్ అతని మీద కూడా పడుతుంది. సో వీలైనా తొందరగా మేల్కొని దాని నుంచి బయటకు వెళ్తే అతను సేఫ్ అవుతాడు, లేకపోతే దీంట్లో కొట్టుకుపోతాడు. మొన్న నాగార్జున గారు అడిగినప్పుడు కూడా ఎవ్వరూ ఆయనకి సపోర్ట్ చేయలే. ఆడియన్స్ లో 100% వ్యతిరేకత వచ్చింది. ఆవిడేమో నాగేం నేను ఆడుకుంటాను అంటే ఉన్న 4 బాండింగ్ లో తక్కువ ఒక రోజున వదిలేసి అలా అయిపోతుంది కదా. అది కరెక్ట్ కాదు కదా, గేమ్ ఆడే స్ట్రాటజీ అది కాదు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సంజన గారు మంచి యాక్టర్. సో మధ్యలో ఏవో అలిగేషన్స్ వచ్చినా కానీ షీ ప్రూవ్డ్ నేను ఇది కాదు అని. కానీ ఆవిడ కూడా ఇన్మెచ్యూర్డ్ గా ఎందుకు బిహేవ్ చేస్తుంది? బికాస్ మొన్న డస్ట్బిన్ ఇష్యూనే చూస్తే అసలు అక్కడ అంత చేయాల్సిన అవసరం లేదు. దివ్య టాస్క్ ఉంది కాబట్టి నేను రెడీ అవుతున్నాను అని చెప్పినా కానీ ఆవిడ అంతా ఇది చేసి ఇప్పుడు ఏమైంది, మొన్న నామినేషన్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడ దగ్గర సంజన గారి గురించి వచ్చేసి నెగిటివ్ గా మాట్లాడారు. అండ్ ఎవరితో మాట్లాడిన సుమన్ శెట్టి గారు సంజన గారితో అంత గట్టిగా మాట్లాడారు. ఓ రకంగా చెప్పాలంటే నోటి దురుసు అనుకోవాలా, నోటి దూలు అనుకోవాలా, అండ్ ఆవిడ చేసే బిహేవియర్ ఆవిడకే తెలియట్లేదు అనుకోవాలా. ఒకటి ఎరోగెన్స్ అనేది ఫస్ట్ నుంచి కనబడుతుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్తుంది కదా మీరు, అప్పుడు బాత్రూమ్ ఇష్యూ కూడా ఇది షాంపూ అక్కడ పెట్టకండి అంటే లేదు నేను ఇక్కడ పెడతా ఏం చేస్తారు, నేను ఇక్కడ పెడతా ఏం చేస్తారు అని చెప్పి. సో ఐఎమ్ అడమెంట్ అనే విషయం ఆవిడ తగ్గేదేలే అనే కోణంలో ఆవిడ వెళ్తుంది. ఏదో ఒకటి అలా చేయకపోతే బిగ్ బాస్ కంట్లో పడవు కదా. ఫుటేజ్ కావాలన్నా లేకపోతే ఏదైనా చెడ్డ అవ్వాలి కొన్నిసార్లు. బట్ బేసిక్ గా మనం అదే అనుకోండి ఇంకా ఈజీ. ఇక్కడ ఎవరు స్క్రిప్ట్ వాళ్ళు రాసుకుంటున్నారు, అయితే ఆవిడ రాసుకుంటుందని నేను అనుకున్నా. ఆవిడ అంతే అనుకుంటున్నాను నేను. ఆవిడ మెంటాలిటీ అది అరోగెన్స్ బై బిల్ట్ ఇన్ ఆవిడ మెంటాలిటీ ఏమో అనిపిస్తుంది. అది అయితే మాత్రం ఇన్నాళ్ళు సర్వైవ్ అవడమే గొప్ప విషయం నా దృష్టిలో. నాకు అసలు ఇవంతటికన్నా నచ్చని విషయం ఏంటంటే ఆవిడ ఒక బిడ్డ తల్లి. 5 నెలలు 6 నెలలు ఆ బిడ్డని వదిలేసి నువ్వు బిగ్ బాస్కి ఎందుకమ్మా? అంతకన్నా ఎక్కువ బిగ్ బాస్ బిడ్డ కన్నా. నాకు అది చిన్న బేబీ కదా, పాలు తాగాల్సిన వయసులో ఉన్న బేబీని నువ్వు వదిలేసి ఇక్కడికి వచ్చేస్తే సరే నాకు సంబంధం. వాళ్ళకి ఏమున్నాయో మనకు తెలియదు కదా సార్. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు కదా, మనకు తెలీదు. బట్ బేబీ అయితే ఉందని తెలుసు నాకు. బేబీకి తల్లి అయితే అవసరం అనేది ప్రపంచం మొత్తం గుర్తించే సత్యం. ఎక్కడ ఏ హాస్పిటల్కి పోయినా కూడా తల్లిపాలే పట్టండి, పిల్లలకి తల్లిపాలే పట్టండి, డబ్బా పాల అని జోకులు కూడా వేసుకునే రోజులు ఉన్నాయి. సో అది మేబీ నెక్స్ట్ సీజన్ కూర్చుండొచ్చు ఆవిడ. కానీ బిగ్ బాసా బిడ్డ అని డిసైడ్ చేసుకోవాల్సినప్పుడు బిగ్ బాస్ అని డిసైడ్ చేసుకుంటే నాకు అది ఎందుకు నచ్చల. సార్ భరణి గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు లాస్ట్ టైం. అప్పుడు ఏంటంటే ఈ బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల అని ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు. అయినప్పటికీ కూడా ఇటు కళ్యాణ్ దివ్య వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. అండ్ ఇక్కడ అండ్ శ్రీజ చూస్తే ఇప్పుడు భరణి గారిని మొన్నటిదాకా నానా అని అంత ఇదైంది. ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి మాధురి గారిని పట్టుకొని అమ్మ అని చెప్పేసి మాట్లాడుతుంది. సో హెల్దీ బాండింగ్స్ అంటున్నారు కానీ ఇక్కడ ఈ బాండింగ్స్ అంత ప్యూర్ గా లేవు అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. ప్యూర్ గా ఉన్నా లేకపోయినా బిగ్ బాస్ లో బాండింగ్స్ పెట్టుకోవడం కూడా కదా ఏర్పడతాయి మన నిజంగానే. ఎలా అంటే మీకు ఇన్ని రోజులు గడిచే కొద్దీ ఒక తెలియని హోమ్ సిక్ వస్తుంది. అది ఎవ్వరికి అర్థం కాదు, బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఎలా ఉంటుందంటే అసలు ఏ రకమైన ఇది ఉండకుండా నిన్ను ఒక్కడిని అక్కడ పడేస్తే ఎవరికో ఒకరికి నీ బాధలు చెప్పుకోవడానికో ఒకళ్ళు కావాల్సి వస్తుంది, లేకపోతే నువ్వు ఉండలేవు.
మనిషి అనేవాడు ఇంపాసిబుల్ ఉండడం అట్లా. సో ఆ కోణంలో జనరల్గా ఆల్రెడీ కొంత పరిచయాలు ఉన్న వాళ్ళు, లేకపోతే ఏదో రకమైన జైలు అయిన వాళ్ళు అట్లా గుంపులుగా ఇది అవుతూ ఉంటారు. ఏమి లేని ఒంటికే సొంటి గుంపులాగా 2-3 మిగిలిపోతారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు బాండింగ్లు అవుతుంటారు ఫైనల్గా. బాండింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మన ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా ఎవరైతే ఉంటారో వాళ్ళతో మన ఏదో ఒకటి షేర్ చేసుకుంటూ ఉంటాం. మేబీ ఇంకా గేమ్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అనుకో. కానీ బట్ బేసికలీ ఇది లేకపోతే నిజంగానే సర్వైవ్ అవ్వలేరు బిగ్ బాస్లో. అంత మెంటల్ టఫ్నెస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ జనరల్గా అక్కడ ఏమవుతుందంటే 2-3 రోజులకే మీకు అది తెలిసిపోద్ది. వేరే ఏవో ఉండదు అక్కడ, అలా ఉండాలి. ఏదైనా టాస్క్ ఇస్తాలా లేకపోతే ఏం తోచకుండా అలా అయిపోయినప్పుడు అయిపోతుంది. ఇంకా మనకి కామ్గా ఒంటరితనంలో ఉండి మనకి ఇల్లు గుర్తొచ్చేస్తుంది, వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. దాన్ని రీప్లేస్ చేసుకోవడానికి కనెక్ట్ అవుతుంది. అయితే దీంట్లో ఈ బాండింగ్లో తర్వాత దీనివల్ల వచ్చే బాండింగ్లో వచ్చే విషయం ఏంటంటే, న్యాయమా అన్యాయమా ఆలోచించడం మనిషి వీడు మనోడా కాదా అని ఆలోచించి నామినేషన్స్ చేస్తుంటారు. అయ్యో, దానివల్ల జరుగుతున్న ప్రాబ్లం అది. చాలా మంది అవతల వాడు తప్పని తెలిసిన కూడా నేను ఫ్రెండ్స్ కాబట్టి నామినేట్ చేయను, అది కరెక్ట్ కాదు, దానివల్ల నెగిటివ్ అవుతున్నారు. అలాగనే బాండ్లో ప్రాబ్లం లేదు, నామినేషన్లోనూ లేకపోతే ఓటింగ్ చేసేటప్పుడు ఆ డిసిషన్స్లో ప్రాబ్లం తప్ప ఇంకా వేరే ఏం కాదు. ఓకే. అండ్ ఈ వీక్ ఈరోజు ప్రోమో చూసాము, భరణి గారు అండ్ దమ్ముశ్రీజ ఇద్దరు కూడా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. సో జనరల్గా బిగ్ బాస్ నుంచి బయటకి ఎందుకు ఎలిమినేట్ అవుతారు? మళ్ళీ రీఎంట్రీ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆడియన్స్ పోలా లేకపోతే ఇంకేమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఆడియన్స్ పోలు. అది కాకుండా లాస్ట్ 2కి మాత్రం బిగ్ బాస్ అప్పుడప్పుడు ఛాన్స్ తీసుకుంటాడు. ఓకే, మేబీ 100 ఓట్లు 200 ఓట్లు తేడా ఉందనుకోండి ఇద్దరికి మధ్య. అప్పుడు ఏం చేస్తాడు, సరే నీది కాదు నాది కాదు, ఈ 200 ఓట్లు పెద్ద ఏదో రకంగానే పడి ఉండొచ్చు, పిఆర్ ఉన్నవాడికి గట్టిగా పడి ఉండొచ్చు, లేని వాడికి జెన్యున్ ఓట్లు ఇవ్వబడి ఉండొచ్చు. జెన్యున్ ఓట్లు ఇవ్వడు వాడు ఇంత దూరం వచ్చాడంటే అది ఇంకా గొప్ప విషయం కదా. అందుకని ఆ ఇద్దరి మధ్యలో పెద్ద ఓటింగ్ డిఫరెన్స్ గణనీయంగా లేకపోతే, ఒక 1000 కన్నా తక్కువలో ఉంటే, అటువంటి టైంలో బిగ్ బాస్ మే టేక్ ఎ డిసిషన్, ఏదో ఒక గేమ్ పెడదామో లేకపోతే హౌస్ మేట్స్తో ఎలిమినేట్ చేయడమో, ఇటువంటివన్నీ అప్పుడు చేస్తాడు. చాలా జనరల్గా ఏమనుకుంటారు జనాలు, నా విషయంలో కూడా చాలా అలాగే అనుకుంటారు, మేమందరం ఓట్లు వేసాం కదా, మీరు హౌస్ మేట్స్తో ఎలా ఎలిమినేట్ చేపిస్తారని బిగ్ బాస్ నానా తిట్టిపోస్తారు. ఓకే, ఎప్పుడు జరుగుతుంది అలా అంటే, ఇద్దరికి మధ్య డిఫరెన్స్ పెద్ద ఎక్కువ ఉండకుండా మేబీ 100 లేకపోతే 5-10 తేడా ఉన్నా కూడా కొన్నిసార్లు అరే మరీ ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు ఎలా చేస్తాం, మేబీ ఈక్వల్గా వచ్చేసే సిచ్యువేషన్ కూడా ఏమైనా ఉందేమో తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్లో బిగ్ బాస్ ఇలాంటి డిసిషన్ తీసుకుంటాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.